మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన 2 ఏళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బాలుడి తల్లి రంగాజ్యోతి, ఆమెతో అక్రమ సంబంధం ఉన్న మొగిళ్ల నవీన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చేర్యాల గ్రామానికి చెందిన రంగాస్వామి తన కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన దర్యాప్తు బృందం కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మాకు 13/6/2026 సంవత్సరం 13th రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు రంగస్వామి, ఆయన 33 years. ఈయన ఉండేది ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ చీరేల విలేజ్లో ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ, ఏజ్ అబౌట్ ఒక 2 years ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. 29th రోజు 29/5/2026 రోజు చనిపోయిండని ఇతని తల్లి రంగా జ్యోతి అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిండని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము, జగదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద. చనిపోయిన బాబు ఉన్నాడు కదా, తల్లి మీద. ఆ బాబు తల్లి మీదనే సొంత భార్య మీద ఇచ్చిండు అనమాట. అయితే మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము అన్ని సాక్ష్యాలన్నీ సేకరించే క్రమంలో మనం సీసీ ఫుటేజ్లు అన్ని మొత్తం అంతా మూమెంటు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే చీరాల గ్రామంలో ఆ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇతని భార్య రంగాజ్యోతికి మరియు మొగిళ్ల నవీన్ అనే వీళ్ళిద్దరికీ స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకు లవ్ మరియు అక్రమ సంబంధం ఉంది. మ్యారేజ్ తర్వాత కూడా అక్రమ సంబంధం కంటిన్యూ అయింది. ఈ మొగిళ్ల నవీన్ విలేజ్ తుర్కపల్లి గ్రామము, మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి మోటివ్ ఏంటంటే ఈ కేసులో వీళ్ళ అక్రమ సంబంధానికి పిల్లోడు అడ్డం ఉన్నాడని చెప్పేసి అతన్ని కొట్టి మరియు గొంతు నులిమి చంపినట్లు మా విచారణలో తేలింది. తర్వాత మొన్న 19/6/2026 సంవత్సరంలో ఈ తీగులు గ్రామం వెళ్ళి వాళ్ళ పొలంలో పూర్తి చేసిన ఈ అబ్బాయి డిసీజ్డ్ అంటే చనిపోయిన ఈ బాబు ఉన్నాడు కదా, రంగా హరికృష్ణ, ఇతని తీసి ఎంఆర్ఓ మరియు టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ డెడ్ బాడీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. తర్వాత కేసును ఫైనల్గా ఛార్జ్షీట్ వేసి వాళ్ళకు ట్రయల్ చేయిస్తాం.